ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై విచారణ ప్రారంభమైంది. స్పీకర్ ముందు విచారణకు ఈ కేసులో పిటిషనర్ అయిన ఏలేటి మహేశ్వరరెడ్డి హాజరయ్యారు. దానం తరపున ఆయన లాయర్లు హాజరయ్యారు. మౌఖికంగా వాదనలు వింటున్న స్పీకర్ విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే కడియం శ్రీహరి ఫిరాయింపు పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ 2 పిటిషన్లపై ఒకేసారి నిర్ణయాన్ని వెలువరించబోతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై విచారణ ప్రారంభమైంది. స్పీకర్ ముందు విచారణకు ఈ కేసులో పిటిషనర్ అయిన ఏలేటి మహేశ్వరరెడ్డి హాజరయ్యారు. దానం తరపున ఆయన లాయర్లు హాజరయ్యారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కి సంబంధించి ఇప్పుడు దానంది విచారణకు వచ్చింది. ఇంతకుముందు కడియం సంబంధించిన కూడా అనర్హత పిటిషన్ కి సంబంధించి ఆ విచారణ తీర్పు కూడా ఉంది కదా. ఈ రెండింటికి సంబంధించి ఒకేసారి తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడైతే ఏం జరుగుతోంది? అర్చన, కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కి సంబంధించిన దానిపై విచారణ ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఏదైతే ఫిర్యాదుదారులతో పాటు ఫిర్యాదుదారులు హాజరయ్యారు. ఇటు దానం నాగేందర్ తరఫున వారి అడ్వకేట్ కూడా విచారణకు వచ్చారు. ఈ రోజు పూర్తి స్థాయిలో చివరికి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఈ ఇద్దరి విషయంలోనే ఇంకా తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న జరిగినటువంటి కడియం శ్రీహరి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ రోజు దానం నాగేందర్ది ఆ విచారణ పూర్తయిన తర్వాత ఇరువైపు వాదనలు విన్న తర్వాత స్పీకర్ ఆ రెండింటికి సంబంధించి శ్రీహరి, దానం నాగేందర్ కి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 8 మంది విషయంలో కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ ఆధారాలు చూపించలేకపోయారు. ఆధారాలు లేవు కనుక వారందరికీ క్లీన్ చిట్ ఇస్తున్నా వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని చెప్పేసి కూడా స్పీకర్ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఒకవైపు కడియం శ్రీహరి, మరొక వైపు దానం నాగేందర్ విషయంలో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ బీఫామ్ పై తాను ఎంపీగా పోటీ చేశాడు కనుక తనపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా కేసులను కనుక తీసుకుంటే పార్టీ ఫిరాయించినటువంటి నేతలపై అనర్హత పిటిషన్ అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటిది తాను పార్టీ ఫిరాయించి ఆ తర్వాత ఇక్కడ పార్టీకి రాజీనామా చేయకుండా అదే పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆ పార్టీ నుంచి కొనసాగుతూనే మరొక వైపు ఇంకొక పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో తాను ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా తనపై అనర్హత పిటిషన్ వస్తుందని అట్లాంటి తీర్పే ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించడానికి కూడా, ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఆ 8 మంది ఎమ్మెల్యేలు సైతం ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో హాజరవుతూనే మరొక వైపు ఎన్నికల్లో కూడా సర్పంచ్ కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అభ్యర్థులు వారి మద్దతుదారులు కానీ లేకపోతే పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినటువంటి విజువల్స్ కానీ ఫోటోలు కానీ వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో చూపించి బలంగా వాదనలు వినిపించి వారందరిపై అనర్హత వేటు వేయించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వీరైతే సిద్ధమవుతున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరికొద్ది సేపట్లోనే తేలనుంది. అర్చన. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్.